హలో నమస్తే. ఈరోజు ఒక కుక్కలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ వలన విడిపోయినటువంటి ఈ ఈ రాహుల్ గాంధీ కుటుంబం, వరుణ్ గాంధీ కుటుంబం కలుస్తాయేమోనని నిన్నటి నుండి మళ్ళీ సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఎనివే ఇది ఐడియాలజికల్లీ రెండు కుటుంబాలు ఒకటవుతున్నాయి అని చెప్పేసి నిన్నటి నుంచి ఈ మనీకా గాంధీ అండ్ వరుణ్ గాంధీ ప్లస్ అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ రెండు కుటుంబాలు ఒకటవబోతున్నాయని చెప్పేసి ఒక రూమర్ తిరుగుతుంది. ఇప్పుడు ఈ రూమర్స్ చాలా రోజుల నుంచి వస్తున్నాయి. వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరతాడని. లోపలికి వెళ్ళి కాంటెక్స్ట్ వెళ్ళి చూద్దాం ఎందుకు నిన్నటి నుంచి ఎందుకు ఇది వస్తుంది అనేది. ప్రింట్లో ఒక అతను ఇతను ఆర్టికల్ రాశాడు. ఇతను రాసింది ఏంటంటే హౌ Supreme Court order on stray dogs got to Gandhi family speaking in a single voice. గాంధీ ఫ్యామిలీస్ సుప్రీంకోర్టు ఆర్డర్ కుక్కల మీద ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ మీద సిమిలర్ వాయిస్లో రెండు కుటుంబాలు మాట్లాడుతున్నాయి. మరి ఏంటి అందరు కలవబోతున్నారా అనేటువంటి ఒక రూమర్. ఇది యాక్చువల్గా కాంటెక్స్ట్. ఇది కుక్కలకు సంబంధించి ఏంటంటే ఢిల్లీలో 123 కుక్కలు కరిసినటువంటి కేసులు రిపోర్ట్ అయిన 2017 నుంచి 123 మందిని కుక్కలు కరిసాయట రోడ్డు మీద పోతుంటే. వాళ్ళలో 38 మంది ర్యాబీస్ వచ్చి చనిపోయారట ఢిల్లీలో. అందుకని ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, డాగ్ బైట్ వల్ల చనిపోతున్నారు ఢిల్లీలో అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది గవర్నమెంట్కి. ఈ రోడ్డు మీద తిరిగేటువంటి ఈ కుక్కలన్నిటిని కూడా ఇమ్మీడియట్గా వాటిని వేరే షెల్టర్కి తరలించేసి ఈ ఈ ఢిల్లీ వీధుల్లో ఆ యొక్క స్ట్రీట్లో ఒక్క కుక్క కూడా ఉండటానికి లేదు, మొత్తం తరలించండి అని సుప్రీంకోర్టు 8 వారాల టైం ఇచ్చిందండి. అది కాంట్రవర్సీ అయింది. ఈ కుక్కలను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు వాటిని? అవి మనుషులతో టచ్ పోతాయి కదా, మనుషులతో టచ్ పోయినప్పుడు అవి ఎలా జీవిస్తాయి? యానిమల్ లవర్సు పేటా లాంటి వీళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరూ గొడవ చేశారు. గొడవ చేస్తే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కొన్ని కామెంట్ చేసింది. అదేం చేసి సుప్రీంకోర్టు చేసింది ఏంది, యానిమల్ రైట్ యాక్టివిస్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ యానిమల్ గురించి మాట్లాడుతున్నారు, కుక్కల సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు, కుక్కలకి జాలి ఉండాలి అని గురించి మాట్లాడుతున్నారు. చనిపోయినటువంటి 38 రేబీస్ కుటుంబాలని మీరు వాళ్ళు తీసుకురాగలరా అని అడిగింది సుప్రీంకోర్టు. ఓకే, ఇంకోటి కూడా ఏం మాట్లాడిందంటే, మీకు అంత కావాలంటే మీ ఇళ్ళకి తీసుకెళ్ళి ఆ కుక్కలన్నిటికీ ఇళ్ళకి తీసుకెళ్ళి చాకుండి, రోడ్ల మీద విడిచేయకండి. ఆ రోడ్ల మీద వచ్చి వెళ్ళిపోయి కరుస్తున్నాయి, ర్యాబీస్ వచ్చి 38 మంది చనిపోయారు అనేది సుప్రీంకోర్టు చేసిన ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్. ఓకే, అయితే ఇదే సుప్రీంకోర్టు 2015లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఇలాగే వేస్తే కుక్కలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కరుస్తున్నాయి, కుక్కలన్నింటిని తీసేయండి వీధుల్లో నుంచి అని ఒక జడ్జి అడిగితే అప్పుడే సుప్రీంకోర్టు ఏముందంటే, చూడు, యూ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్, స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ కంపాషన్ టు స్ట్రే డాగ్స్ అండ్ లైవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, మీకు బ్యాలెన్స్ అనేది ఉండాలి, కుక్కల మీద జాలి ఉండాలి, అలాగే మనుషుల యొక్క సేఫ్టీ కూడా ఉండాలి. అంతేగాని ఏకపక్షం కుక్కలన్నీ చంపేస్తారు ఇప్పుడు రోడ్ల మీద తిరిగే వాటిని, ఇది కరెక్ట్ కాదు కదా అని. ఇది కాంటెక్స్ట్. ఇది ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఈ రెండు కుటుంబాలు సిమిలర్గా మాట్లాడాయని చెప్పేసి కొద్దిగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీనికి రాహుల్ గాంధీ ఇతను మాట్లాడింది ఏంటంటే, చూడండి, సుప్రీంకోర్టు డైరెక్టివ్ అనేది కుక్కల్ని ఎన్సీఆర్ నుంచి తీసేయటం అనేది ఇది సైంటిఫికల్గా కూడా కరెక్ట్గా కాదు. మూగజీవులను మూగజీవులని అసలు ప్రాబ్లం కాదు మనకి. ఏదంటే ఇది ఇంగ్లీష్లో మీకు చెప్పడానికి తెలుగులో చెప్తాను. ఇది మూగజీవులు అనేవి అసలు మనకి ప్రాబ్లమ్సే కాదు అని వాటిని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాడు రాహుల్ గాంధీ. మనీకా గాంధీ గారు ఏమేమంటారంటే, ఇది ఇల్లాజికల్, అది కుదరదు అట్లాగా. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 మిలియన్ డాగ్స్ వరకు ఉన్నాయి ఢిల్లీ మొత్తం మీద. ఈ 10-15 మిలియన్స్ డాగ్స్ని అట్లీస్ట్ 1 మిలియన్ డాగ్ అనుకోండి, ఒక 10 లక్షల వరకు కుక్కలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు తీసుకెళ్ళి ఒక షెల్టర్లో ఓపెన్ చేసి షెల్టర్లో పెట్టి వాటికి భోజనం పెట్టాలంటే మీకు నెలకు 5,000 కోట్ల రూపాయలు అవుతాయి. నెలకు 5,000 కోట్ల రూపాయలు, దానికి షెల్టరు, దానికి కాపాడటానికి వాచ్మెన్లు, వాటిని చూసుకోవడానికి కేర్ టేకర్సు, ఒక హాస్టల్ నడిపినట్టు నడపాల్సి వచ్చింది ఆ కుక్కలన్నిటికీ. లేదా వాటన్నిటిని చంపేయాలి. చంపేయటం అనేది, యానిమల్ని చంపేయటం అనేది క్రూయాలిటీ కిందకు వచ్చింది. అది అంతకన్నా క్రూయాలిటీ అనేది కుక్కలన్నిటిని చంపేస్తారా ఓకే అని ఈమె ఒక ఆర్గ్యుమెంట్ చేసింది. సో అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. వాటన్నిటికీ వ్యాక్సినేషన్ అయ్యండి,
కుక్కలన్నిటిని పట్టుకొని ఎక్కడైతే రోడ్ల మీద తిరుగుతున్నాయో వాటన్నిటికీ వ్యాక్సినేషన్ వేస్తే పోతాయి, కరిచినా కూడా అప్పుడు రోగం రాదు. స్టెరిలైజేషను, వ్యాక్సినేషను, కమ్యూనిటీ కేర్ లాంటివి చేసుకోవాలి తప్ప వాటిని సమాజం నుంచి బయటికి తీసుకెళ్ళటం కరెక్ట్ కాదనేది మనేకా గాంధీ చేసింది. ఇప్పుడు వరుణ్ గాంధీ కూడా ఆ లైన్లోనే మాట్లాడాడు, అండ్ ప్రియాంక గాంధీ కూడా ఆ లైన్లోనే మాట్లాడింది. సో అందుకని నలుగురు ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటి రెండు కుటుంబాలు కలవబోతున్నాయా అనేటువంటి ఒక సోషల్ మీడియాలో ట్రిగ్గర్ అయింది నిన్న. ఓకే, అది కాంటెక్స్ట్. ఇప్పుడు ఎందుకు సరే ఏంటి నలుగురు ఒకటే మాట్లాడితే మరి అభిప్రాయం ఒకటే అయి ఉండొచ్చు కదా అని అంటే, మన గతంలో జరిగింది ఈ రెండు కుటుంబాల్లో ఏం జరిగింది అనేది మనకు బాగా అర్థం చేసుకుంటే చూడండి, వీళ్ళు 1982 నుంచి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు, వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకు రెండు కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. బట్ జస్ట్ మీకోసం జస్ట్ ఒక నట్షల్లో చెప్తాను, ఒక 1 minute. ఓకే, మనకు తెలుసు 1982లో సంజయ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ప్లేన్ క్రాష్, తను పల్టీలు కొడతాడట. హెలికాప్టర్ తీసుకెళ్ళి, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్ళి పల్టీలు కొట్టేటువంటి అలవాటు ఉందంట అతనికి. తను ఒక్కడే, ఎవరూ లేరు, తను ఒక్కడే ఉన్నాడు. హీస్ డ్రైవింగ్ ఎలోన్ అండ్ దెన్ పల్టీలు కొడతా ఉంటే పోయి క్రాష్ అయిపోయి అతను చనిపోయాడు. ఓకే, సరే అతను చనిపోయిన తర్వాత చంపేశారు, అది ఇది మా మదరే చంపేసింది అది ఇది అని చెప్పి అన్నారు, కానీ బట్ దాని ఆధారాలు లేవు. ఓకే, ఎందుకంటే అతను ఒక్కడే ఉన్నాడు, హీజ్ ఎలోన్ డ్రైవింగ్ అండ్ దెన్ తనకు అలవాటు ఉంది, పల్టీలు కొట్టే అలవాటు. సో అప్పుడు కూడా పల్టీలు కొడుతాను ట్రై చేస్తుంటే క్రాష్ అయింది. కాబట్టి మరి కాన్స్పిరసీ కోణానికి ఆధారాలు లేవు. బట్ అపోనెంట్స్ అంటారు తల్లే చంపేసింది అది ఇది అని. ఓకే, బట్ దానికి అవన్నీ వైల్డ్ ఎలిగేషన్ అనమాట. రాజశేఖర్ రెడ్డి గారు మరి ప్లైన్లో చనిపోయేటప్పుడు కూడా అనుమానాలు వచ్చాయి. బట్ అది మరి క్లీన్గా అది ఒక యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది కదా. అది ఇంకంటే ఆధారాలు లేని మరి ఏదైనా వేయవచ్చు. ఓకే, రాజశేఖర రెడ్డి గారిది హత్య అనే చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఓకే, ఆ పాసిబిలిటీ కూడా ఉంది, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. బట్ ఆన్ రికార్డ్ పేపర్ రిపోర్ట్ మనం చెప్తున్నాం. అయితే సంజయ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ తన భార్య ఎవరైతే మనేకా గాంధీ ఉందో, సరే ఇప్పుడు ఆమె డైరెక్షన్లో, అప్పటికే ఆమె ప్రధానమంత్రి, ఆమె డైరెక్షన్లో నడవాలని కోరుకుంటుంది. బట్ ఈమె ఏం చేస్తుంది, సంజయ్ గాంధీకి సపరేట్ గ్రూప్ ఉంది. అంటే అతను మెయింటైన్ చేశాడు సపరేట్గా, ప్యారలల్గా సెకండ్ పవర్ సెంటర్ రన్ చేశాడు సంజయ్ గాంధీ. సో హీ హాజ్ హిజ్ ఓన్ ఫాలోవర్స్. వాళ్ళు లక్నోలో ఒక మీటింగ్ పెట్టి మనేకా గాంధీని పిలిచారు ఇవ్వటానికి. సో విదేశాల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మనేకా గాంధీకి ఫోన్ చేసి, నువ్వు వెళ్ళగాకు, ఇక నుంచి నువ్వు అవన్నీ ఆపేయి, సంజయ్ గాంధీ అలాగే చనిపోయాడు కదా, లేనప్పుడు మళ్ళీ సపరేట్గా అతని పేరు మీద సపరేట్ గ్రూప్ మెయింటైన్ చేయటం ఎందుకు, డిస్కరేజ్ చేసేయండి, అట్లాంటివి మొత్తం డిస్కరేజ్ చేసి మొత్తం కూడా ఒక లైన్లోకి రండి, రాజీవ్ గాంధీని పెట్టి ముందుకు తీసుకెళ్దాం పార్టీని అని అందట. కానీ ఆమె వినలేదు, లక్నో వెళ్ళింది, చాలా సీరియస్గా ప్రసంగం ఇచ్చింది లక్నోలో సంజయ్ గాంధీకి సంబంధించిన మీటింగ్లో. అది విదేశాల్లో నుండి చూసి మీడియాలో ఆమెకు బాగా కోపం వచ్చి ఇందిరాగాంధీ ఇంటికి వచ్చింది విదేశాల నుంచి. ఈమె వెళ్ళి విష్ చేసిందంట అత్తగారికి, విల్ టాక్ టు యూ లేటర్ అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయిందంట లోపలికి వెళ్ళిపోయి ఒక అర్ధ గంటలో అడ్వైజర్స్ని, లాయర్ని పట్టుకొని వచ్చింది. ఈమె దగ్గరకు వచ్చి ఇమ్మీడియట్గా నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మంది మనేకా గాంధీని. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అందంట ఇందిరాగాంధీ. ఈమెకి టైం కూడా ఇవ్వలేదట, ఇమ్మీడియట్లీ షుడ్ గెట్ అవుట్ అంటే. ఆమె అప్పుడు జస్ట్ 22 years, 22 సంవత్సరాల ఆమెకి. అప్పుడు వాళ్ళ అక్కకి ఫోన్ చేసిందట, అంబిక అనే ఆమెకి. అంబిక మీడియాను పట్టుకొని వచ్చింది ప్రధానమంత్రి గారి ఇంటికి. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఓకే, మీడియాతో పాటు వచ్చింది వీళ్ళ అక్క అంబిక. ఓకే, మరి లోపలికి వెళ్ళి నువ్వు అర్ధ గంటలో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని అంటే, మరి ఈ ఇల్లు ఆమెది కదా, ఆమె ఎందుకు వెళ్ళాలి అందట అంబిక. ఇది ప్రధానమంత్రి ఇల్లు, ఆమె ఇల్లు కాదు, నేను ఇప్పుడు ప్రధానమంత్రిని కాబట్టి దిస్ హౌస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ మై హౌస్ ఆర్ హౌస్, గెట్ అవుట్ విదిన్ ½ an hour అందట. అర్ధరాత్రి 10-11 గంటలకి మీడియా సమక్షంలో, ఇవన్నీ ఫోటోలు చూడండి, మీడియా సమక్షంలో 2 సంవత్సరాల పిల్లోని పట్టుకొని హౌ షీ లెఫ్ట్ ద హౌస్, 2 years old కిడ్ వరుణ్ గాంధీ ఆ టైంలో, అతను తీసుకొని వెళ్ళిపోయింది మనేకా గాంధీ. ఇది స్టోరీ, హిస్టరీ. ఓకే, హిస్టరీలో జరిగింది ఇది. మరి దీంట్లో ఎవరి తప్పు అనేది మనం చెప్పలేము. ఓకే, ఇందిరాగాంధీ చెప్పింది ప్యారలల్గా పవర్ సెంటర్ రన్ చేయొద్దు అని, పార్టీ డిస్టర్బెన్స్ వచ్చిందని.
బట్ ఆమె రన్ చేయడానికి ట్రై చేసింది. మరి అది తప్పనాలా, మరి కోడల్ని అర్ధాంతరంగా బయటికి పంపించిన ఇందిరాగాంధీ తప్పనాలా అనేది ఇక అది మీకు వదిలేయాలి. అది మీ యొక్క అండర్స్టాండింగ్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సరే ఏదైనా సరే ఇది జరిగింది. ఆ రోజు వెళ్ళిపోయి ఆమె వెళ్ళిపోయింది కోపంలో, అత్తగారు వెళ్ళమంది, గెట్అవుట్ అంది. సరే వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు సైలెంట్గా మళ్ళీ పిలిచేదాము, ఎందుకంటే మనవడి కోసమే పిలిచేదాము. ఎందుకంటే అప్పుడు లాయర్లను తీసుకొచ్చి నా మనవడిని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే అడ్వకేట్లు మొత్తం చెప్పారట. అతను 2 years పిల్లోడు, కోర్టులో కూడా మీకు మనవడిని ఇచ్చిపోవడానికి ఫెసిలిటీ ఉండదు, తల్లితో పోవాల్సిందే అని అన్నారట. అంటే ఆమె చనిపోయేంత వరకు 84 వరకు ఈ పిల్లోడిని అప్పుడప్పుడు కలిసేదట ఇందిరాగాంధీ. అంటే ఆ పిల్లోడి కోసం అన్నా ఆమెను వెనక్కి పిలిపించుండేది. బట్ ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి సంజయ్ గాంధీ పేరుతో ఒక పార్టీ పెట్టి అది వర్కౌట్ అవ్వకపోతే జనతాదళ పార్టీలో చేరి, అక్కడ కూడా వర్క్ అవ్వకపోతే భారతీయ జనతా పార్టీలో చేరి, అట్లా డిఫరెంట్ లైన్ ఎంచుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు వెయిట్ చేసి ఉంటే మేబీ వాళ్ళు దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ ఫ్యామిలీ పార్టీ. బట్ వాళ్ళు వెయిట్ చేయలేదు, డిఫరెంట్ డైరెక్షన్ ఎంచుకొని వెళ్ళిపోయారనమాట భారతీయ జనతా పార్టీ వైపుకి. కాబట్టి రెండింటికి ఇప్పుడు ఆ 2 కుటుంబాలు దూరంగా ఉన్నాయి, ఒకరికొకరికి సంబంధం లేనటువంటి. ఈ టీంలో ఇప్పుడు గత కొంతకాలంగా వీళ్ళు కలుస్తున్నారని చెప్పేటువంటి రూమర్స్, న్యూస్ పేపర్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది జరిగింది చూడండి. ఆమె సంజయ్ గారి పేరు మీద ఒక పార్టీ పెట్టడము, జనతాదళ్లో చేరింది, తర్వాత బీజేపీ చేరింది, తర్వాత కొడుకుని లాంచ్ చేసి ఎంపీని చేసింది. ఇప్పుడు ఏమేమో సోనియా గాంధీ ఏమేమో ఇందిరాగాంధీ అని చెప్తే చేసిందట. ఆమె మాట్లాడలేదు సోనియా గాంధీ గారు చనిపోయేంత వరకు. కాబట్టి ఆ తర్వాత రాజీవ్ గాంధీకి వచ్చింది పార్టీ, రాజీవ్ గాంధీ చనిపోయారు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఆమెకి ఇచ్చారు పార్టీని. ఇప్పుడు ఆమె రాహుల్ గాంధీని లాంచ్ చేసింది. సో ఇది మనందరూ తెలిసిన స్టోరీ. ఓకే, బట్ ఈ తర్వాత వీళ్ళు ఎప్పుడు కలవలేదంటే 3-4 సార్లు కలిశారట. రిపోర్ట్స్ ప్రకారం 3-4 సార్లు కలిశారు. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారట, వరుణ్ గాంధీ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వటానికి, అదే రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరు వెళ్ళారట. మనీకా గాంధీ ప్లస్ వరుణ్ గాంధీ వీళ్ళిద్దరూ సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారట. 2011 అనుకుంటే ఇతనికి పెళ్ళైంది, 2011లో ఈయనకి పెళ్ళైంది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రన్ అవుతుంది, వీళ్ళు అపోజిషన్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. సో మ్యారేజ్కి పిలవడానికి వెళ్ళారట వాళ్ళ ఇంటికి. 25 నిమిషాలు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి రిపోర్ట్లు చెప్తాను. అంటే 25 minutes బోత్ ద ఫ్యామిలీస్ టాక్ టు వన్ అనదర్ ఇన్ రాహుల్ గాంధీస్ హౌస్. సెకండ్ రిపోర్ట్ ఎక్కడ వచ్చింది అంటే, వరుణ్ గాంధీ ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేయకపోయే ముందు సోనియా గాంధీని విష్ చేశాడు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇది. అదే టైంలో రాహుల్ గాంధీ వాళ్ళంటి మనీకా గాంధీని విష్ చేశాడని ఒక రిపోర్ట్. వరుణ్, రాహుల్ గ్రీట్ దేర్ ఆన్స్, ఎదురుపడ్డారు, ఒకరినొకరిని విష్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఏమో మనీకా గాంధీని, ఇతనేమో సోనియా గాంధీని విష్ చేశారు అనేటువంటి అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. ఇది సెకండ్ మీట్. మూడోది ఏంటంటే, రాహుల్ గాంధీ వరుణ్ గాంధీ కేదార్నాథ్ టెంపుల్లో కలిశారు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. రాహుల్ గాంధీ కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాడట. అదే టైంలో అతను కేదార్నాథ్ టెంపుల్లో ఉన్నాడట. రాహుల్ గాంధీ వెళ్ళి వాళ్ళ కజిన్ని వాటేసుకున్నాడట, మాట్లాడారట ఒక 2-3 నిమిషాలు. కజిన్ బ్రదర్ కాబట్టి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారని ఒక రిపోర్ట్ వచ్చింది అప్పుడు. దీని తర్వాత వరుణ్ గాంధీ అమేథీలో రాహుల్ గాంధీ చాలా మంచిగా మంచి డెవలప్మెంట్ చేశాడని కొద్దిగా ప్రైజ్ చేస్తూ రాహుల్ గాంధీని పొగుడుతూ కామెంట్ చేశాడు వరుణ్ గాంధీ. భారతీయ జనతా పార్టీలో బాగా బ్యాక్ ఫైర్ అయ్యి నువ్వు బీజేపీ ఎంపీ అయి ఉండి మీ అన్నను పొగుడుతావా అని చెప్పేసి ఒక ఇది వచ్చింది. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి ఏదో కొద్ది కవరప్ చేసింది, వాడికి తెలియదు, వాడు చూసి ఉండడు, అమేథీ నాశనం చేశారు అది ఇది అని మదర్ కొద్ది కవరప్ చేయడానికి ట్రై చేసింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు టికెట్లు ఇచ్చారు వాళ్ళకి, ఓకే. బట్ సో ఇవన్నీ కూడా చూస్తే, సిమ్టమ్స్ చూస్తే ఇతను వరుణ్ గాంధీ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అనే అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్లో వాళ్ళిద్దరు వాటేసుకోవడం, అప్పుడప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఇన్ఫ్లేషన్ మీద పోస్టులు పెడుతున్నాడు వరుణ్ గాంధీ. ఈ రీజన్ బట్టి 2024లో ఇతనికి టికెట్ ఇవ్వలేదు. 2024లో ఈ వాజ్ డెనీడ్ బై భారతీయ జనతా పార్టీ టికెట్ టు వరుణ్ గాంధీ. బట్ వాళ్ళ మదర్కి ఇచ్చారు. మదర్ ఓడిపోయింది సమాజ్వాదీ పార్టీ ఎంపీ క్యాండిడేట్ కింద. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎంపీలు లేరు.
వరుణ్ ఎంపీ కాదు, మనేకా ఇద్దరు కూడా ఎంపీలు కాదు, ప్రస్తుతానికి ఖాళీ ఉన్నారు. ఇతను కాంగ్రెస్లో చేరతాడేమోనని ఒక రూమర్స్ వచ్చాయి. అప్పుడు ఆ రూమర్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఇతను రెబల్గా వేస్తాడు, భారతీయ జనతా పార్టీకి రెబల్గా వేస్తాడు అని చెప్పేసి ఒక రూమర్ కూడా వచ్చింది. బట్ వాళ్ళ మదర్కి టికెట్ ఇచ్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు అది కరెక్ట్ కాదని చెప్పి తర్వాత డ్రాప్ అయ్యాడు అనేది ఒక న్యూస్. బట్ ఏదైనా ఇతను కొద్దిగా వాళ్ళ అన్న మీద సాఫ్ట్ కార్నర్కి వెళ్ళాడని న్యూస్ రిపోర్ట్ రావడంతో కాంగ్రెస్ వాళ్ళందరూ ఇతనికి ఇన్విటేషన్ పంపించారు. ఇది ఒక రూమర్ వచ్చింది, వరుణ్ గాంధీ టు జాయిన్ కాంగ్రెస్, వరుణ్ గాంధీ కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నాడా అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. అప్పుడు ఆ న్యూస్ రిపోర్ట్లో చూసి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇన్విటేషన్ ఇచ్చారు, వీ విల్ వెల్కమ్ యూ వరుణ్, కమ్ అండ్ జాయిన్ కాంగ్రెస్ అని చెప్పేసి ఇది ఇట్లాంటి కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ చెప్పారనమాట. కావాలంటే వచ్చి కాంగ్రెస్లో చేరండి, వీ వెల్కమ్ యూ అని ఇన్విటేషన్ ఇచ్చారు అతను. కానీ రాహుల్ గాంధీ సంథింగ్ ఎల్స్ ఈ సెట్. రాహుల్ గాంధీని అడిగారు వీళ్ళు, మీ బ్రదర్ కాంగ్రెస్లో చేరతారట కదా అని అంటే రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, ఐ కెన్ హగ్ హిమ్ బికాజ్ ఈజ్ మై బ్రదర్, బట్ హీస్ ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, హీ అడాప్టెడ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ ఐ హ్యావ్ టు గో టు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఫర్ మై బ్రదర్, దెన్ ఇట్ ఈస్ బెటర్ ఐ కట్ మై హెడ్ అన్నాడు రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, నా బ్రదర్ కాబట్టి నేను అతను వాటేసుకున్నాను కేదార్నాథ్ టెంపుల్లో, కానీ అతను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయాడు. అతని ఐడియాలజీ డిఫరెంట్ ఐడియాలజీలోకి వెళ్ళిపోయాడు. అతను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు కోసం నేను ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ ఆ ఐడియాలజీని అడాప్ట్ చేసుకునే పరిస్థితి వస్తే నా తలకాయ తీసుకుంటాను తప్ప నేను పోనన్నాడు. అంటే అర్థం ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకున్నారు. ఒకటి, ఇతను వద్దన్నాడా అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏంటంటే తను ఐడియాలజీని మార్చుకొని రామ్మనండి యాక్సెప్ట్ చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పాడేమో నా అనుమానం. అంతేగాని నేను ఐడియాలజీ మార్చుకొని నేను ఒక రిలీజియన్ ఐడియాలజీలోకి, నా సెక్యులర్ ఐడియాలజీ, మా ఫ్యామిలీకి ఒక ఐడియాలజీ ఉంది సెక్యులర్ ఐడియాలజీ, మేము మతపరమైనటువంటి ఐడియాలజీలోకి నేను వెళ్ళి నా తమ్ముడిని కలవాలా, అతని ఐడియాలజీని మార్చుకొని రండి అని అన్నాడు అని చెప్పి ఒక రెండు వర్షన్స్. ఏదేమైనా ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక న్యూస్ ఛానల్లో జరిగిన న్యూస్లో తిరుగుతున్నవి అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్న కుక్కల మీద వచ్చినటువంటి కాంట్రవర్సీకి నలుగురు సపోర్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ, వరుణ్ గాంధీ, మేనకా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ ఒకటే మాట్లాడారనమాట కుక్కల మీద. ఇప్పుడు మళ్ళీ ట్రిగ్గర్ అయిందనమాట. అది ఏంటి, రెండు ఫ్యామిలీస్ ఒకటే మాట్లాడుతున్నాయి ఏంటి, హౌ సుప్రీంకోర్టు ఆర్డర్ అండ్ స్ట్రే డాగ్స్ గాట్ 2 గాంధీ ఫ్యామిలీ స్పీకింగ్ ఇన్ ఏ సింగిల్ వాయిస్ అని మళ్ళీ నిన్నటి నుంచి కొన్ని న్యూస్ ఛానల్స్ అవన్నీ రాసుకుంటూ వచ్చాయి. ఓకే సార్, ఇది దీని నిమిషం. బట్ ఓటు థెఫ్ట్ గురించి నిన్న రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేశాడు. అభి పిక్చర్ బాకీ హై అన్నాడు. మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా అయిపోయింది అనుకోకండి, డెమోక్రసీని చంపేశారు, రాజ్యాంగాన్ని చంపేయడానికి ట్రై చేశారు, మేము వీఆర్ ప్రొటెక్టింగ్ ఫర్ డెమోక్రసీ, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, ఇన్ని ఓట్లు ఉండకూడదు, వీఆర్ ఫైటింగ్ అభి పిక్చర్ బాకీ హై అన్నాడు అనమాట. ఇక్కడ మింటాదేవి అని చెప్పేసి మింటాదేవి వాళ్ళ టీషర్ట్ వేసుకొని నేను గొడవ చేశారు వీళ్ళు. ఎవరు ఈ మింటాదేవి అని అంటే, బీహార్ ఓటర్ లిస్ట్లో ఒక పేరు వచ్చిందట మింటాదేవి అని. ఆ మింటాదేవి అని పేరుకి 124 సంవత్సరాలని ఓటర్ లిస్ట్లో ఉందట, 124 years అని. ఇప్పుడు ఆమె పిక్చర్ని టీషర్ట్గా మార్చుకొని వెనక 124 నాట్ అవుట్ అని చెప్పి వీళ్ళందరూ ఎంపీలందరూ నిన్న పార్లమెంట్లో గొడవ చేశారు. ఓటర్ లిస్ట్లో 124 సంవత్సరాలు మింటాదేవి ఎవరు, ఆమె ఇంకా బతికుందా అని. బట్ రిపోర్ట్స్ చెక్ చేస్తే ఆమెకు 35 years ఏదో ఉందట, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడింది, అది అని ఈ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి ట్రై చేసింది, క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. సో ఇదంతా నేను జరిగినంత గొడవ. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్.